మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దీని ముందు షార్టు విఘ్నేశ్వరి దేవి గురించి పెట్టడం జరిగింది. సో అది చాలా ఆదరణ వచ్చింది, చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో విఘ్నేశ్వరి అమ్మవారి సృష్టి ఎప్పుడు ఎలా జరిగింది, విఘ్నేశ్వరి అమ్మవారి గురించి పురాణాలలో ఒక అరుదైన విశేషం కనిపిస్తుంది. ఇది గణపతి స్వరూపానికి సంబంధించిన స్త్రీ అవతారంగా పరిగణించబడుతుంది. సృష్టి ఎలా జరిగిందంటే దేవతల ప్రార్థన ప్రకారం జరిగింది. ఒకసారి భూలోకంలో దానవులు సృష్టించిన విఘ్నాలు దేవతలు ఋషులు ఎదుర్కోలేని స్థితి వచ్చింది. సాధారణంగా గణపతి విఘ్న నాశకుడుగానే ప్రసిద్ధుడు. కానీ ఆ విఘ్నాలు అతి శక్తివంతమైనవిగా ఉండడంతో కొత్త శక్తి అవసరం అనిపించింది. పార్వతీదేవి తన తేజస్సుతో గణపతి శక్తిని స్త్రీ రూపంలో అవతరింపజేసింది. అదే విఘ్నేశ్వరి అమ్మవారు. విఘ్నాల నాశనం ఈ రూపంలో అమ్మవారు అడ్డంకులను తొలగించి దేవతలకు మార్గం సుగమం చేశారు. అందువల్ల ఈమెను విఘ్ననాశిని విఘ్నేశ్వరి అని పిలుస్తారు. విశిష్టత ఏమిటంటే గణపతి కొన్న శక్తులే కానీ స్త్రీ స్వరూపంలో కరుణ, మాతృత్వము, శాంతి లక్షణాలతో దర్శనమిస్తారు. అరుదైన ఆలయాల్లో మాత్రమే విఘ్నేశ్వరి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. సాధారణంగా శక్తి పీఠాలలో లేదా గణపతి ఆరాధనలో రహస్యంగా పూజిస్తారు. సంక్షిప్తంగా చెప్పాలంటే విఘ్నేశ్వరి అమ్మవారు అనగా విఘ్నాలను తొలగించే శక్తి యొక్క శ్రీరూపం. ఇది పార్వతీదేవి శక్తి తేజస్సు నుండి ఆవిర్భవించిన దివ్య రూపం, అద్భుతమైన రూపం. ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా ఈ దేవాలయాన్ని కూడా దర్శించి ఆ విఘ్నేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.